చిల్లరాడు నువ్వు చిల్లరాడు అయ్యా ఆ పైన అంటావు చిల్లరాడు అని నీ చేత్తో బర్త్డే చచ్చినోట్లకి అయిపోతున్నాడు దొంగ కోలు పట్టుకున్నోళ్ళ మొహం పెట్టుకొని శివా ఉన్నావా? ఏం బీగాలు బయట పెట్టినారు? దీనికి బీగాలు బయట వేసినారు. బయట అప్పుడు తీసినారు. అప్పుడే ఎవరు ఏ తగిలినా? అదే మరి నీళ్ళ డోర్ వేయలే కదా దబడ్. ఇవేం నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నాకు తెలిపిలేనే నువ్వు. నీకు సరిపోని వాళ్ళు ఎవరో చెప్పు ఫస్ట్. నాకు సరిపోనులా ఎవరు? అంటే సరిపోను నువ్వే. అంటే నన్ను మించి ఊరు లేరు నీకు సరిపోని వాళ్ళు. ఊరు ఆలోచించు. నువ్వు హోటల్లో రెస్టారెంట్లో అవమానాలు అయిండేది, స్థలంలో ఏదో బూంచినామని చెప్పి కొట్టడాలు తిట్టడాలు, అంత చీప్గా మాట్లాడాలు, రెస్టారెంట్లో తిని వెళ్ళిపోవడాలు, అవన్నీ నీకు గుర్తులేవు. అవమానాలు అంత పెద్ద అవమానాలు నేను ఎప్పుడు చేయలే. నువ్వు బ్రోకర్ వస్తున్నారు ఇప్పుడు. ఏదో చీటీ ఉందని వచ్చినా రాణి మోసారి ఇంటికాడికి అని చెప్తే వస్తున్నారు. అది ఇంకా నువ్వు నీది ఈరోజు బర్త్డే, నీ పుట్టినరోజు, ఎవరైనా పెద్దోళ్ళకి ఏదైనా ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని తినిపించేసే వాళ్ళకి. ఇప్పుడు పని చెప్పినా ఈ రోజుతో కసి తీర్చుకుంటాను. ఇంత మారి ఉండకూడదు. మళ్ళా కూర్చోమా. విన్నారా? ఎప్పుడు బర్త్డే వచ్చేవాడు విన్నట్లేరు. అమ్మ ఆల్రెడీ ముందుగానే విన్నట్లు. నాతో చేతితో 4 దెబ్బలు తగులుతూ చల్లగా ఉండు బాబు. వాడు చల్లగా ఉండాలంటే చెప్పుతో తినల్లా, చేత్తో తింటే రాదు. వాడు చల్లగా ఉండాలంటే చెప్పుతో తినల్లా, చేత్తో తింటే రాదు. చెప్తా కూడా అప్పుడప్పుడు ఇస్తానులే. బర్త్డే కదా ఇవాళ మంచిగా మాట్లాడుకుందాం. మామూలు చాక్లెట్ అసలు చాక్లెటే కాదు, నువ్వు మళ్ళా మామూలు చాక్లెట్ కాదంటాను. లండన్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కట్టి నుంచి లండన్? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కట్టి నుంచి లండన్? 136 కిలోమీటర్లు. ఏమో డౌట్ అడుగుతాము. సినిమాలో లండన్ వింటా అంటావు. ఇప్పుడు ఎవరు నువ్వు తింటావా? ఇప్పుడు మా ముందు మేము క్లాప్స్ కొట్టాలా? మా క్లాప్స్ అంటే కొట్టుమా తినుగా. నువ్వు తొందరగా ఇవ్వరా బాబు, పిలిచి ఇవ్వేంటి? బర్త్డే పిల్లలు క్లాప్స్ కదా కొట్టేది, ఇంకేం చెప్పులతో కొట్టాలా? ఇప్పుడు ఎవరు నాకే ఎవరు ఏమి అది కొనే ముఖం అయితే కదా, ఓపెన్ చేసే కూడా రాలే. ఓపెన్ చేసే వస్తుంది. ఏంటది ఏంటది? ఇది లండన్ టికోని. టికోనియా? ఇదేం టికోని? ఇలా ఉంటుంది దీన్ని. ఇదేంటి ఇలా ఉంది? స్పైసీగా. ఎంతకీ ఇది ఏంటి? ఇది తినమంటావా? తింటే దీనికి ఆరోగ్యవంతమైన తెలివైన మొత్తం అంతా బాడీ అంతా ఎంగుగా కనబడతారు. ఏజ్ ఎక్కువైన లోపల ఏమైనా ఉన్నా కూడా కనబడతారా? లేకపోతే ఇదేమైనా అది షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా తిన్నారు కదా. షారూక్ ఖాన్ ధోని కూడా ఇప్పుడు అదే యాడ్ ఇస్తున్నాడు. ధోని కూడా. ఇది ఏం షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ నేను తినమంటావా? ఇది నన్ను చిప్స్ చిప్స్ రా బాబు. నేను ఎప్పుడూ చూడలేదు, కళ్ళలో కూడాను. కళ్ళు కూడా కానీ చూడలేదు కాబట్టి ఇప్పుడు చూస్తున్నావు కదా. ఇప్పుడు తినమ్మా.
భయం వేస్తుందిరా. నీకు భయం ఉంటే వాడు రోజు తింటాడులేమ్మా, నువ్వు తిను ముందు. వాడు తింటాడు తిను ఏమి. నీకు భయం ఉంటే వాడు రోజు తింటాడులేమ్మా, నువ్వు తిను ముందు. వాడు తింటాడు తిను ఏమి. షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ ధోని తిన్నప్పుడు నువ్వు తినేకేమి. తినరా ముందు. బర్త్డే పిల్లోడు ఫస్ట్ తినాలి అమ్మా. ఏ ఫస్ట్ కేక్ కట్ చేసినప్పుడు కూడా నేను పెడతాను ముందు. అది కేక్ కట్ చేసినప్పుడు కూడా నీకు పెడతాను. ఏ కేక్ కట్ చేసినప్పుడు బర్త్డే బాయ్ తినిపిస్తారు. హ్యాపీ బర్త్డే పట్టు పట్టు పట్టు. అది తింటున్నాడే అయితే బాగుంది. రద్ది అమ్మ బా 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 బాగుందమ్మా. బో బో ఏంట్రా ఇది? నువ్వు మనిషివా పశువా? ఏం తినేస్తున్నావు బాబోయ్? అమ్మో నాలుగు మండి పోతుందిరా బాబు. ఏమి ఇచ్చేసావురా? ఏమి ఇచ్చేసావు? ఇదేంటో అమ్మో పిసిగిపోతున్నాడు ఇలాగా. ఏమి ఇచ్చావు? అమ్మో కారం కారం తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. ఎందుకున్నా ఇలాగా అమ్మో ఏదో మంట వచ్చేస్తుంది నాలుగు. ఎందుకున్నా ఇలాగా అమ్మో ఏదో మంట వచ్చేస్తుంది నాలుగు. ఏందో కలిపించినాడు ఏదో పెట్టేశాడు వాడు. స్కెచ్ ప్రకారమే ఏందో చేయాలనుకున్నాడు మా మిమ్మల్ని. ఇదేంటి ఎవరైనా కేక్ పుట్టినరోజుకి చాక్లెట్ లేకపోతే స్వీట్ పెడతారు. నోరు మండిపోయి మండిపోతుంది నోరు. చాలా హ్యాపీయా చూడు హ్యాపీ అండి. హ్యాపీయా అంటే ఊ అంటాడు నవ్వుతున్నాడు. అంటే వాడు అదే కావాల్సిన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి పాపం. కాదు పెద్ద డాన్స్ చేస్తాడు చూడు, డాన్స్ చేస్తాడు చూడు. పెద్ద మనిషిని ఎవరైనా కళ్ళలో నీళ్ళు. అంటే మొన్న వాటిలో ఒకసారి గొడవ అయింది, స్థలం కాడ ఒకసారి గొడవ అయింది. ఇప్పుడు ఏమిచ్చినావు? అయ్యో బాబు నువ్వు తిన్నావా పడిసావు ఎంతకేను? తింటాడులే, నీకు అంత డౌట్ ఉంటే తింటా. తినిపి మీ చేత తినిపించండి. బర్త్డే రోజు ఏయ్ తిను. తిను నాటకాలు నాటకాలు బర్త్డే రోజు తిను. పుట్టినరోజు అయితే కేక్ తెస్తారు, ఎవరైనా చాక్లెట్ తెస్తారు. అయ్యో బాబోయ్ ఏం పెట్టేశారా? ఎలా ఉంది? అయ్యో బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చూడలేదు. అదేంటది? ఏ బజార్ చిల్లరోడా? చిల్లరోడు నువ్వు చిల్లరోడు అయ్యా. ఆ పైన అంటాడు చిల్లరోడు అని. నీ చేత్తో బర్త్డే ఎందుకు 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 నాకు నోరు మండిపోతుంది. ఏం పెట్టి సచ్చావరా నువ్వు? నాకు ఏమిచ్చి సచ్చావరా నువ్వు? ఏం పెట్టి సచ్చావరా బాబు? నేను ఏం ఈడికొస్తాడు ఘాటు? ఏం ఈడికొస్తాడు ఘాటు? అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ నీకెంత కాదు నాకు పెట్టావు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఉట్టిదే నువ్వు నటిస్తున్నావు అలాగా. నువ్వు ఎందుకు తెచ్చావు? మరి ఎందుకు తెచ్చావు? మరి నీలాంటిదే కదా ఎందుకు పెట్టావు? నీ బర్త్డేనే కదా రోజు. మంచి నీళ్ళు కూడా నాకు నాశనం చేద్దామని. బర్త్డే రోజు ఎట్లుండాలి? బర్త్డే రోజు ఎట్లుండాలి? నువ్వు మరసంగా లేచి బర్త్డే అని చెప్పి ఆమె కంట్లో నీళ్ళని తెప్పించినావు. కాదు బర్త్డే రోజు అస్సలు తట్టుకోలేకపోతున్నాను. కాదు బర్త్డే రోజు కాదు ఎందుకు అన్నా నన్ను ఎందుకు మరి చేసావు చెప్పు. చెప్పు ఎందుకు చేసావు? ఎందుకు అలాగిచ్చావు? ప్రతిసారి చూడు ఆ అబ్బాయి చెప్పాడు ఆ అబ్బాయి చెప్పాడు అంటున్నావు. నీకు బుద్ధి ఉండట్లేదా? నేను బర్త్డే అని చెప్పిన. ఎవరు బర్త్డే అని చెప్పి లండన్ నుంచి తెప్పించాను అన్నాడు. వాడు ఏం లే అలా ఉంటాయా? మీరు సీరియస్ కాకూడదు, కొట్టకూడదు అని నటిస్తాడు. వానికి ఆకారం లేదు.
ఏ కారం లేదు లేదు మొత్తం నటనే. అయ్యో బాబోయ్ మీరు సీరియస్ కాకూడదని చూడ నీకు నాకు మండిపోతుంది నీళ్ళు కాదు నీకు కారానికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఈయనకి ఎందుకు రాలే నీళ్ళు? అది యాక్టింగ్ అది యాక్టింగ్ అదే యాక్టింగ్ రోజు కేక్ తెస్తారు, బిస్కెట్లు తెస్తారు, చాక్లెట్ తెస్తారు, కానప్పుడు ఎందుకు ఎందుకు పిలిచావు? పుట్టినరోజు కాదా? నీ పుట్టినరోజు కాదా? అలాగే ఏడుస్తున్నా. నువ్వేమైనా నాటకం ఆడు లండన్ నుంచి తెచ్చినా అన్నాడు. అది నాకు మొన్నటి నుంచి డౌట్ వస్తుంది నీ మీద. ఎందుకంటే మా ఇద్దరికి గొడవలు పెట్టాలని అది గొడవ పెట్టేటట్లయితే నేను తినమని మీకు ఇచ్చిన, వాడు తిని మీకు ఇచ్చిన. అంటే వాడు పుట్టినరోజు కదా అని వాడు ఇచ్చి ఉంటాడు. చచ్చినోట్లకి అయిపోతున్నాడు వాడు నటిస్తున్నాడు. మీకు విషం పెట్టాలని చూస్తున్నాడు, దాంట్లో కారం పెట్టాలని చూస్తున్నాడు. అవునా? అంతేనా? నేను తిన్నదాన్ని నేను కాదురా ఇదైపోవాలి. సరే లండన్ లో కొన్నాడు కాదు, లండన్ లో కొన్నాడు. లండన్ లో ఏ షాప్ లో కొన్నాడు అన్నావు? లండన్ నుంచి తెచ్చానని. నేను లండనే పదమే వాళ్ళే. 150 కిలోమీటర్లే ఉంటది, వెళ్ళి తెచ్చేసాను. లండన్ ఉంది 150 కిలోమీటర్లకి. వీడు అన్నాడు వాడన్నాడు ఏడుంది లండన్ 150. మాకే తెలీదు, వీడికి తెలియదు. ఇంకోటి కావాలంటే ఇంకోటి అంటే ఇంకోటి మొగోడు పడుతున్నాడు. కాదు ఉండు, నీకు అది ఎక్కడిది? ఎక్కడ చెప్పు, నాకు కరెక్ట్ చెప్పు. ఎక్కడిది ఎక్కడిది ఎక్కడిది? మరి ఆ అబ్బాయి ఇచ్చాడు కరెక్ట్. నువ్వెందుకు అలాగ అబద్ధం ఆడాలి నా దగ్గర? నేను వచ్చేటప్పుడు అక్కడ ఏమన్నాను తెలుసా? ఐచెంట్లో ఆమె వస్తుంది కదా, ఆవిడకి ఇద్దాము అని తెచ్చి పెట్టాను ఇది అని నువ్వు చెప్తున్నావు. అబ్బాయితో నేను విన్నాను. ఇప్పుడు నీళ్ళు కావాలి నాకు. ఇప్పుడు నీళ్ళు కావాలా? బాబు అస్సలు ఇవ్వను, నేను ఇవ్వను. పెద్దమ్మ అని మర్యాదగా పిలిచి నాతో మంచిగా ఉంటేనే మంచి జరుగుద్ది నీకు, లేకపోతే రప్పాడించేస్తాను తెలుసా? రేడు లండన్ నుంచి తెప్పించినాడు, రోజు వేస్ట్ అవుతుంది, తినిపించేమా. ఇదంతా మాత్రం బాబు. Few minutes later. బర్త్డే రోజు బయటికి పోతే ఎవరు మర్యాదలు ఉంటాయా? ఏ బజారు మొత్తం ప్రవర్తించి నేను చెప్పేది బర్త్డే అంటే ఎట్లుండాలరా? నీట్గా నువ్వు బర్త్డే అని చెప్పా మర్యాదగా. నీకేం కాదు, కారం అంతే. నువ్వేదో స్లో కోల్పోయినట్టు నటిస్తావు. ఏమన్నా చెప్పు. నా బర్త్డే పెద్దమ్మా రా అన్న వచ్చాను. ఎవరైనా చాక్లెట్ లేకపోతే లేదంటే ఏ రెస్టారెంట్ పార్టీ ఇవ్వడం ఏదో చేస్తారు. ఇదేంటి లండన్ నుంచి తీసుకొచ్చాను పెద్దమ్మా అని ఒక ముక్క పెట్టావు. సర్లే బర్త్డే బాయ్ కదా, బ్రోకర్ బాయే. కానీ ఏంటంటే ఈ రోజు బర్త్డే అన్నాడు కాబట్టి మర్యాదగా ఇది మర్యాద కొంచెం ఇచ్చారు. ఆ మర్యాద నిలబెట్టుకోలేదు. పుట్టినరోజు కూడా మర్యాద నిలబెట్టుకోలేదు. పుట్టినరోజు కాదు ఇచ్చాను నీకు. పోనీలే వీడితో ఎందుకు ప్రతిసారి, ఈసారి కొద్దిగానే మర్యాద ఇద్దాం వీడికి అని నేను మర్యాద ఇచ్చాను. ఆ మర్యాద నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. అదే మరి ఇదంతా నువ్వు యాక్టింగ్. అమాయకంగా మొహం పెట్టుకొని దొంగకోలు పట్టుకున్నోళ్ళ మొహం పెట్టుకొని లాస్ట్ కి నన్ను మోసం చేద్దామని నువ్వు చూసావు. కానీ నిన్ను నేను పడేస్తాను ఏంటనుకుంటున్నావు? ఇగో ఇప్పటికైనా తెలుసుకో నా సంగతి. నువ్వు నా సంగతి ఇప్పటికైనా తెలుసుకొని ఆ అబ్బాయి చెప్పాడు అంటున్నావు కరెక్టే. కానీ ఆ అబ్బాయి ఎందుకు చెప్తున్నాడో ఏంటని నువ్వు ఆలోచించు. మర్యాదగా ఆలోచించి అప్పుడు నాతో మర్యాదగా నడుచుకో. నువ్వు నాతో మర్యాదగా నడుచుకున్నావు అంటేనే నీకు మర్యాద ఉంటది. లేకపోతే
మళ్ళీ వాసిపోతాయి ఇప్పటికే బూరిలా ఉబ్బేయి ఈసారి గారిలాగా బర్త్డే పిల్లల్ని కొడతారు పాపం. ఎవరైనా బర్త్డే పిల్లల్ని కొడతారా? కొడతారండి నాన్న. మరి బర్త్డే పిలిచి మరి ఎక్కువ తింటే తినాలా లేకపోతే నోరు మండి అసలు బర్త్డే అంటే ఇష్టం వచ్చింది ఇస్తాను. స్వీట్ ఇళ్ళనేమి ఇళ్ళనేమి చిన్న సామంటున్నాడు మళ్ళా ఏది అంటే చంపేద్దాం. అంతే కదా. కాదు బర్త్డేకి గిఫ్ట్ 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 ఇచ్చినారా? చెప్పేది రోజు 5 సెంట్లలో సెంట్ సాగిచ్చేద్దాం లేదు పుట్టోడు ఈ 45 బర్త్డేలో ఇంతవరకు ఎప్పుడు దెబ్బలు పడింది లేదు. కాదు ఆ 5 సెంట్లో సెంట్ సాగిచ్చేద్దాంలే ఎందుకులే అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఇక్కడ నువ్వు వస్తే నాకు నోరు మండిపోయి కళ్ళం నోరు మండిపోయి కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. అందుకని నేను మరి పాపలు ఏం గిఫ్ట్ తేవాలి? గిఫ్ట్ ఎందుకు సగమిద్దాం అనుకున్నాను. నేనైతే బర్త్డే రోజు నన్ను ఇట్లా అవమానించింటే నేను ఊరికే ఉండవను కాదు. నేనైతే బర్త్డే రోజు నన్ను ఇట్లా అవమానించింటే నేను ఊరికే ఉండవను కాదు. ఫిట్టింగ్ పెట్టకు. లేదు చాలా తప్పు. నువ్వు ఎక్కువ నువ్వు సపోర్ట్ చేస్తుంటే బర్త్డే రోజు కొత్త షర్టు 6500. ఇదా 6500 రూపాయి పాలు ఉంటదేమో. ఇది 6500 నీకు నువ్వు ఎందుకు పొందు ఎందుకు అది ఎందుకు తిన్నావు? కారణం అది ఏంటో. నా బర్త్డేకి ఎందుకు వచ్చినావు అని అడుగు. ఎవరు పిలిచినారు? ఎందుకు వచ్చినారు? నేనేమన్నా ఎవరు తినమంటారు? అబ్బాయి చెప్పాడు నీకు మధ్య నాకు మధ్యలో గోడలాగా ఉంటాడే ఆ అబ్బాయి చెప్పాడు. బర్త్డే రోజు చెప్పు దెబ్బలు తిన్న తర్వాత ఇప్పుడే బర్త్డే రోజు రోడ్డుకి తీసపోయి రోడ్లో కొడతావా? బట్టలు ఇప్పించి కొడతావా? ఇప్పుడు అదే చేయాలనుకుంటారా? ఏమిటి కారం కాదు మా ఇక్కడ చూడు. ఇప్పుడేం నీ కారం పెట్టిన దానికి వాడిని రోడ్లోకి తీసిపోయి కొడతా అంటావు. కొట్టుకో కొట్టి నీ బర్త్డే రోజు బర్త్డే రోజు నువ్వు చేసింది ఎదప్పండి. ఎవరైనా నాలంటి పెద్దోళ్ళని పిలిచి ఎవరైనా ఇస్తారా? అది ఇస్తాము. ఇస్తారా చెప్పు. ఎందుకు ఇస్తారు? తీసుకోకూడదు. తీసుకో ఇస్తాము తీసుకో. ఏమి నువ్వు ఎందుకు ఇలాంటి పని మాట్లాడు? మాట్లాడితే ఆ అబ్బాయి మాట నమ్ముతావు. ఆ అబ్బాయి చెప్పాడు ఆ విడికించాడు అని అంటారు. విడికించేటప్పుడు నీకు బుద్ధి లేదు. బుర్ర లేదా? నీకు బుర్ర లేదా? చెప్పు. బుర్ర లేదా? నీకు బుద్ధి లేదా? ఇప్పుడేమి కాదమ్మా. ఇప్పుడేమి రోడ్లో తీసిపోయి కొడతారా? ఖచ్చితంగా తీసుకోండి. పో నేను వస్తా పో. నీ బర్త్డే రోజు ఏ బట్టలు చూసుకుంటా నేను. నేను ఇడిచిపోయి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా కానీ.